హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? ఈ వీడియో ఏంటంటే టమాటో చట్నీ చేస్తున్నాను. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయినాక కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకుందామండి. అలానే నేను పచ్చిమిర్చి ఒక 14 దాకా తీసుకున్నాను, నాకు కారానికి సరిపోను. కలిపేసుకుందామండి ఒకసారి. మంచిగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో. ఇలా ఫ్రై అయినాక ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఇవన్నీ తీసేసుకున్నాక నెక్స్ట్ అదే కడాయిలో టమాటా ముక్కల్ని కూడా వేసేద్దాం. ఇవి కూడా వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ముక్క అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ట్రై చేయండి మీరు కూడా, చాలా చాలా బాగుంటుంది. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకుందామండి. చింతపండును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయింది కదా, ఇలా ఉండాలండి. ఇప్పుడు ఆఫ్ చేసుకొని చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి. కొన్ని పల్లీలు, పచ్చిమిర్చి, 6 ఎల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడు టమాటో ముక్కల్ని కూడా వేసేసుకుందాం. అవి వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఫైనల్గా గుప్పెడంత కొత్తిమీర కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. టేస్టీ టేస్టీ టమాటో చట్నీ రెడీ అయిపోయిందండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.